హాయ్ అండి, పాకశాల రుచులకు స్వాగతం. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా గోధుమ రవ్వ హల్వా చిటికలో చేసేసుకోండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడైన తర్వాత ఒక గ్లాసు గోధుమ రవ్వ తీసుకొని దోరగా వేయించుకోండి. మంచి అరోమా వచ్చినా లేకపోతే ఇట్లా చేత్తో పట్టుకున్నప్పుడు వేడిగా అనిపించినా గోధుమ రవ్వను తీసి పక్కన పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదే ప్యాన్లో కొద్దిగా గీ కానీ ఆయిల్ కానీ వేసుకొని మీకు నచ్చిన నట్స్ ఏదైనా, నేను జీడిపప్పు మరియు వాల్నట్స్ వేయిస్తున్నాను. అలా మీకు నచ్చిన నట్స్ ఏవైనా సరే వేయించుకోండి. తర్వాత అదే ప్యాన్లో 2.5 గ్లాసులు నీళ్లు తీసుకోండి. ఏదైతే గ్లాస్తో రవ్వ తీసుకున్నారో అదే గ్లాస్ తోటి వాటర్ తీసుకోండి. వాటర్ ఒక బాయిలింగ్ వచ్చిన తర్వాత రవ్వను యాడ్ చేసుకోండి. కలుపుతూ యాడ్ చేయండి, ఉండలు కట్టకుండా ఉండాలి. తర్వాత మూత పెట్టుకొని రవ్వను ఉడికించండి. రవ్వ చక్కగా ఉడికిన తర్వాత ఇందులో 1 గ్లాసు బెల్లాన్ని యాడ్ చేయండి. బెల్లం చక్కగా కరిగిపోయి రవ్వలోకి మొత్తం కలిసిపోయేంత వరకు చక్కగా కలుపుకోండి. కింద మాడకుండా ఉండడానికి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి. మీ స్వీట్ టూత్కి తగ్గట్టుగా బెల్లాన్ని యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ 1:1 సరిపోయింది. అండ్ లాస్ట్గా కొద్దిగా గీ యాడ్ చేసుకొని వేయించుకున్న నట్స్ యాడ్ చేసుకోండి. లాస్ట్గా కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని దించుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గోధుమ రవ్వ హల్వా రెడీ. ట్రై చేసి చెప్పండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ మై ఛానల్.